నమస్తే శివరావు గారు. నమస్తే అమ్మా. శివరావు గారు, ఫోర్స్బుల్ మ్యారేజ్, లైక్ ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, లవర్ ఉంది. కాకపోతే గర్ల్ ఫ్రెండ్ లవర్ని అనుకోని ఫోర్స్బుల్గా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసేసుకుంది. అలాంటప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలి? ఫోర్స్బుల్ మ్యారేజ్ అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఒక్క చేతితో చప్పట్ అనేది రాదని చెప్పేసి ఒక పాత సామెత ఉందండి. రెండు చేతులతోనే చప్పట్లు అనేవి వస్తాయి, ఎగుతాయి అనమాట. రెండు చేతులతోనే చప్పట్లు కొట్టొచ్చు మనం. సో ఇక్కడ ఫోర్స్బుల్ మ్యారేజ్ అనేది ఏది ఉండదు. ఏంటి అని అంటే ఈ అబ్బాయి లేదు, ఈ అమ్మాయి అంతకంటే ముందే వీళ్ళు కమిట్మెంట్స్ ఇచ్చుకోవడము, అర్ధరాత్రులు అపరాత్రులు అనకుండా ఫోన్లు మాట్లాడుకోవడం, చాట్లు చేయడం, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక సందర్భంలో వాడుకొని వదిలేయాలి అని చెప్పేసి కోరిక పుడుతుంది. అప్పుడు అదర్ సైడ్ ఏం చేస్తారంటే తెలివిగా మ్యారేజ్ చేసుకునే ప్రయత్నమే చేస్తారు. తప్పితే ఫోర్స్ఫుల్గా మెడ మీద కత్తులు పెట్టు, తుపాకులు పెట్టు, బెదిరించి పెళ్లి చేయడం అనేది సమాజంలో పెద్దగా జరగట్లేదు. ఒకవేళ అట్లాంటి మ్యారేజెస్ ఏమైనా ఉంటే అవి నల్ అండ్ వైడ్, ఆ ఫోర్స్ఫుల్ మ్యారేజ్గా మనము ఎవిడెన్స్ చూపెట్టుకోగలిగితే నల్ అండ్ వైడ్ ఆ మ్యారేజ్ వాయిడ్ చేయబడుతుంది. ఓకే సార్, కానీ ఇక్కడ అంత ఈజీ కాదేమో కదా మ్యారేజ్ వన్స్ చేసుకున్న తర్వాత దాన్ని బ్రేక్ చేయడం అనేది. లైక్ అంటే నేను సాంప్రదాయాల గురించి అడగట్లేదు, లా గురించి అడుగుతున్నాను ఇక్కడ. అంటే ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా డివోర్స్ తీసుకోవడమే, ఇంకా ఏముంటది ఈజీ అందులో. ఈజీ అనేది ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉంటుంది అంటే నా సర్వీస్ లో నేను 42 years అంటే 42 సంవత్సరాలు కాపురం చేసుకున్న వాళ్ళు కూడా డివోర్స్కి వచ్చిన వాళ్ళని చూస్తున్నాను నేను. 42 సంవత్సరాలు అంటే వాళ్ళ పిల్లలకి పిల్లలు కూడా ఉన్నారు. మీన్ అలాంటి వాళ్ళు కూడా డివోర్స్కి నా దగ్గరికి వచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. సో ఏంటి అని అంటే ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకొని కూడా అంటే కొంత డ్యూరేషన్ ఉండాలి, ఇంత టైం బాండ్, అమ్మాయి అబ్బాయి వేరుగా ఉండాలి, ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయినప్పుడు అంటే ప్రతి సిచ్యువేషన్ ఒకలా ఉండదు అనమాట. ఒక్కో సిచ్యువేషన్ ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కో కేసు ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అన్నిటినీ ర్యాండమ్ గా కలిపి చెప్పడం కుదరదు ఇక్కడ. సో ఏంటి అని అంటే మీరు నాలాంటి లేదు ఇంకెవరైనా అడ్వకేట్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు సందర్భాన్ని బట్టి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. 2 గర్ల్ ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయిని యూజ్ చేసుకొని వదిలేద్దామని అనుకుంటున్నాడు, ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే యూజ్ చేసుకొని వదిలేద్దామని చెప్పేసిన ఆలోచన ఉన్నటువంటి అమ్మాయికి ఈ విషయం ఏదో రకంగా తెలిసినప్పుడు ఆ అమ్మాయి నేను ఏదో రకంగా గుడికో లేకపోతే రిజిస్టర్ ఆఫీస్కో తీసుకుపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పి పెళ్లి చేసుకుంటది. ఆ అబ్బాయి ఏమంటాడు, లేదు నాకు ఫోర్స్ఫుల్ గా నన్ను ఫోర్స్ చేసి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నది అని అంటాడు. ఫోర్స్ అనేది ఆ నిమిషం ఆ సెకండ్ జరిగింది కాదు అది. అక్కడ అంతకంటే ముందు నువ్వు అమ్మాయికి మెసేజ్లు చేసినావు, చాట్ చేసినావు, కాల్స్ చేసినావు, వీడియో కాల్స్ చేసినావు, ఇంకా ఓయోలోకి పోయినావు, ఇంకా నువ్వు ఫిజికల్ రిలేషన్స్ కూడా పెట్టుకున్నావు. మరి ఇవన్నీ నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఆ పిల్లతోని? రైట్. ఇప్పుడు దీనికి నువ్వు ఈ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి కదా. ఫోర్స్ గా రోడ్ మీద పోయి దానయ్యని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోమని ఏ పిల్లాడు కదా, ఏ పిల్లగాడు అడగడు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ దరిద్ర పనులు చేసిన తర్వాత వచ్చి ఇప్పుడు నన్ను ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేసుకున్నది అని అంటే మరి చేసే ముందు ఆలోచించాలి కదా. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ ఎ క్యూర్ అండి. ఇప్పుడు నువ్వు తినే ముందే అది పాయిజన్ ఫుడ్డా లేకపోతే ఇంకా మంచి ఫుడ్డా లేకపోతే ఏందనేది తెలుసుకొని తినాలా. తిన్న తర్వాత అందులో పాయిజన్ ఉంటే చచ్చిపోతావు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ నువ్వు అమ్మాయితోని అన్ని రకాల సుఖాలను పొందుతావు. చివరి ఆఖరికి వచ్చేసి నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను అని అంటే ఇది ఎక్కడ పద్ధతి అండి? సో ఖచ్చితంగా ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అనేది నాకు తెలిసినంత వరకు ఏది ఉండదు. ఇది ఇద్దరిలో ఒకరు తప్పు వల్లనే జరుగుతుంది. సో తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి యువకులకు చెప్పేది ఏంటి అంటే మీరు ఎవరితోనైనా ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటామన్న ఆలోచనతో మీరు పోతే అదర్ సైడ్ పార్టీ కూడా అదే ఆలోచనతో ఉన్నారా లేదా అనేది గమనించండి. వాళ్ళ మైండ్లో లేదు నేను మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదు, నేను టైం బీయింగ్ ఇక్కడ ఉంటా, వీడితో రిలేషన్ పెట్టుకుంటా, లేదు ఈ అమ్మాయితో ఫిజికల్ అవుతా అన్న రిలేషన్ మాత్రమే ఆలోచన ఇంటెన్షన్ మాత్రమే ఉన్నప్పుడు మీరు అటువంటి రిలేషన్స్కి దూరంగా ఉండడమే మంచిది. అంతేగాని ఒక్కసారి రిలేషన్స్లోకి పోయి తర్వాత మళ్ళీ బాధపడడం మంచిది కాదు. ఇది నేను ప్రతి ఒక్క యువకులకు చెప్తా ఉన్నాను మీ ద్వారా. సూపర్ సార్, వెల్ సెడ్. ఇది ఇలాంటివి తెలియక చాలా మంది ఏంటంటే అనవసరమైన బురదలో కూరుకుపోయి దాని నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఇలాంటివి కాస్త తగ్గినా కానీ మీరు అన్నట్లుగా చాలా బాగుంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.